రండి ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, ఈ దినమున ఈ కృతజ్ఞతా కూడికలో మమ్మల్ందరినీ ఒక కుటుంబముగా చేర్చినందుకు స్తోత్రం. మీరే మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. మీ మాటలు వినగల చెవి, గ్రహించగల మనస్సు, అనుసరించి నడుచుకునగలిగిన జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు నామములో మీ అందరికీ నా వందనాలు. మరి ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 28 వచనాల వాక్య భాగంలో మనం గమనించినట్లయితే చిన్నప్పటి నుండి కూడా బాగా సుపరిచితమైన ఒక సంఘటన కదా, ద స్టోరీ ఆఫ్ ఫూల్స్ అండ్ వైజ్ మ్యాన్. అంటే బుద్ధి గలవాడు మరియు బుద్ధి లేని వారి యొక్క కథ. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఒక చక్కటి ఉపమానం. కాబట్టి దేవుడు కోరేది ఏంటంటే ప్రతి ఒక్కడు క్రీస్తు అనే బండ మీద బుద్ధిగల వాని వలె తన జీవితాన్ని కట్టుకోవాలి, తన ఆత్మీయ జీవితంలో నిలబడాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. బుద్ధి లేని వారి వలె మరి ఈ లోకంలో నశించిపోకూడదు అని దేవుడు తన బిడ్డలందరి నుంచి కోరేది అదే. అందుకే ఆయన మన కోసం తన ప్రాణం అర్పించాడు, తిరిగి లేచాడు. ఆయన మన మధ్యలో 40 దినాలు సంచరించాడు. తర్వాత ఆరోహణం చెంది పరమునకు చేర్చబడ్డాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఆయన తిరిగి రానయ్యున్న దేవుడు. ఆయన వచ్చి మరలా మనల్ని ఆయన దగ్గరికి తీసుకొని వెళ్ళి మనమును ఆయనతో పాటు నిత్య నివాసంలో ప్రవేశించినట్లుగా దేవుడు ఏర్పరచుకున్న జనముగా, వంశముగా ఆయన మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసుకే మహిమ కలుగును గాక. కాబట్టి ప్రతి ఒక్కరూ బుద్ధిగల వారి వలె ఉండాలి అని, బుద్ధిహీనులుగా ఉండకూడదు అని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక. మన పిల్లల్ని కూడా మనం మంచి స్కూళ్ళల్లో జాయిన్ చేస్తాం. ఎందుకు? బికాస్ దే మస్ట్ బికమ్ ద వాయిస్. పిల్లలు చాలా జ్ఞానవంతులుగా మారాలి, బుద్ధిగల పిల్లలుగా మారాలి. బాల్యము నుంచే దేవుని సన్నిధికి తీసుకొస్తాం, వాక్యాలు నేర్పిస్తాం, చక్కటి పాటలు నేర్పిస్తాం. ఎందుకు ఇవన్నీ? బికాస్ అవర్ చిల్డ్రన్ మస్ట్ బికమ్ వాయిస్, నాట్ ఫూల్స్ కదా. మూర్ఖులుగా, బుద్ధి లేని వారిగా మన పిల్లలు మారకూడదు. కానీ మన పిల్లలు జ్ఞానులుగా, బుద్ధిగల వారిగా మారాలి అన్నదే మన యొక్క ఆశ. తండ్రి అయిన దేవుడు మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడో మనం కూడా మన పిల్లల నుంచి అదే ఆశిస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఆశించాలి, ఆ రీతిగా మన బిడ్డల్ని మనము తయారు చేయాలి. కాబట్టి ఈరోజు దేవుని వాక్యములో అసలు ఫూల్స్ అంటే ఎవరు, వైజ్ అంటే ఎవరు? ఫూల్ యొక్క స్పెల్లింగ్ చెప్పండి, చెప్పండిరా. FOOL. వైజ్ యొక్క స్పెల్లింగ్ చెప్పండి, WISE. టుడే we will learn the full form of the fool and the wise. దేవుని వాక్యం ఏ రీతిగా మనకు బోధిస్తుందో మనం ఒకసారి నేర్చుకుందాం. ఫూల్ అంటే ఎఫ్ అనుకున్నాం కదా. ఎఫ్ అంటే ఏంటో బైబిల్ గ్రంథంలో రాసి ఉంటుంది చూడండి. తిమోతికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి గమనించండి. ఎందుకనగా జనులు హిత బోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఎఫ్ మీన్స్ ఫాలో. ఫాలో అంటే వెంబడించడం. ఫూల్స్ ఎవరిని వెంబడిస్తారట? నిజమైన బోధకుల్ని వెంబడించరు. అబద్ధ బోధకుల్ని, కల్పనా కథలు చెప్పే వాళ్ళను, జోకులు వేసే వాళ్ళను, నవ్వించే వాళ్ళను. నిజానికి మనం ఎవరిని వెంబడించాలి? దేవుని వాక్యం ఎవరిని వెంబడించమని ఉంది? ఫాలో ద క్రైస్ట్. దేవుని వెంబడించాలి కదండి.
ఎవరిని వెంబడించాలన్నది? ఆయన పరిశుద్ధులు కావున మీరును పరిశుద్ధులుగా ఉండండి అని పౌలు గారు అంటున్నారు. నేను క్రీస్తును వెంబడించిన ప్రకారం, క్రీస్తు వలె నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి అని అంత చక్కగా చెప్తూ ఉన్నారు. వి మస్ట్ ఫాలో ద క్రైస్ట్. క్రీస్తును అనుసరించాలి, క్రీస్తును వెంబడించాలి. బట్ ద ఫూల్స్ విల్ ఫాలో. ఎవరిని ఫాలో అవుతారట? అబద్ధ బోధకులని, అవునా, లోక సంబంధమైన వ్యక్తులని, కల్పనా కథలు చెప్పేవాళ్ళు. స్ట్రిక్ట్గా వాక్యం చెప్పే పాస్టర్ని చాలా మంది ఇష్టపడరు, ఫాలో గారు. అబ్బా ఏంది ఆయన ఎప్పుడు చూడు వాతలు పెట్టినట్టే మాట్లాడతాడు, ఎప్పుడు చూడు కఠినంగా మాట్లాడతాడు. ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? బాగా జోకులు వేయడం, అవునా, కథలు. ఈ రోజుల్లో జనాలకి ఏం కావాలి? కల్పన ఉందా వాక్యంలో? కల్పన కథలు. అబ్బో ఇట్లాంటి వాళ్ళ దగ్గర చూడండి క్రౌడ్స్ నిండిపోతారు. జనాలు జోకులు వేసే వాళ్ళ దగ్గర, కథలు చెప్పే వాళ్ళ దగ్గర, వాక్యం చెప్పే వాళ్ళ దగ్గర ఒక గిట్లుంటారు, ఏళ్ళ మీద లెక్క పెట్టేటట్టుగా. కాబట్టి we always follow the Christ, not like the fools. లోకమును, లోకస్తులను, అబద్ధమును, అబద్ధ బోధకులను మీరు వెంబడించకుడి అని రాయబడి ఉన్నది. కాబట్టి ఫూల్స్ ఎవరిని వెంబడిస్తారట? లోకమును వెంబడిస్తారు, లోక సంబంధమైన కథలు చెప్పే వాళ్ళను వెంబడిస్తారు. తర్వాత ఏంట్రా ఫూల్ స్పెల్లింగ్ ఏంటి? నెక్స్ట్ ఓ మీన్స్ ఒబీడియన్స్, అంటే లోబడడం. దేనికి లోబడతారో చూద్దాం. ఫూల్స్. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం గమనిస్తే, శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో. ఆమేన్. యేసుకే మహిమ కలుగును గాక. దేవుడు తన వాక్యానికి విధేయులుగండి అన్నాడు కదండి. ఒబీడియన్స్ అంటే ఏంటి? లోబడడం, అవునా. అవ్వకు చెప్పాడు, అమ్మ ఆ పండు తినకు అని. లోబడ్డదా? వెంటనే పోయింది తిన్నది. ఏది వద్దన్నదో ఆ చెట్టు పండే తిన్నది. లోకస్తుల యొక్క ఆలోచనలు అలానే ఉంటాయి. శరీరానికి ఆత్మకు మధ్యన పోరాటం. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. దేవుని వాక్యానుసారంగా జీవించాలి అని మనం ఆశపడతాం, దేవుని వాక్యానికి లోబడాలి అని ఆశపడతాం. కానీ ఈ శరీరం దేనికి ఆశపడేటట్టు చేస్తుంది? లోకానికి, లోకాశలకు ఆశపడేటట్టు చేస్తుంది. అందుకే ఆత్మకు, శరీరములకు ఎప్పుడు ఏముంటుందట? వైరం. ద ఫూల్స్ విల్ ఒబీడియన్స్ టు ద వరల్డ్. అంటే మూర్ఖులు, బుద్ధి లేని వారు లోకమునకు బానిసలుగా మారుతారు, లోకమునకు విధేయులుగా మారుతారు, లోక పద్ధతులకు విధేయులుగా మారుతారు. వామ్మో ఇట్లా చేయాలా, వామ్మో చేయకపోతే మో ఏదైనా పడుతుందేమో, ఏమన్నా అవుతుందేమో, ఇట్లనే చేయాలి. మరి దేవుని వాక్యం అబద్ధం ఆడకుడి అని చెప్పిందిగా, మరి దానికి లోబడే దగ్గర మాత్రం భయం రాదు, ఆలోచన రాదు కదండి. అబద్ధం ఆడొద్దని ఉంది, నీ పొరుగు వారికి హాని చేయొద్దని ఉంది. ఇలాంటి విషయాలకు లోబడరు. కానీ వామ్మో వంకాయ తింటే మంచిది కాదటగా. మొన్న ఒక హోటల్లో గుడ్డు కూర తిన్నాను నేను. అదే టైంలో వాడు పొట్లకాయ కూడా చేసాడు. అరే పొట్లకాయ తీరా అంటే వాడు వేయట్లేనా. వెయ్యిరా బాబు, ఎందుకురా అంటే, సార్ మీరు గుడ్డు తిన్నారు, పొట్లకాయ తినొద్దు అంటాడు. పొట్లకాయ గుడ్డు కలిపి తినొద్దు సార్, ఎంత డేంజర్ అయింది అనుకున్నాం. ఇదే అనుభవం. ఒకసారి ఆంధ్రాలో ఒక మీటింగ్కి పోతే అక్కడ మంచిగా చేపల కూర పెట్టారు. హాయిగా మంచిగా 2-3 ముక్కలు లాగిచ్చేసారు. చేపలు అంటే బాగా ఇష్టంగా. తర్వాత పెరిగేరా అంటే వాడు వేయడు. పప్పు తినొద్దు సార్. అరే నా పొట్టరా, నేను తింటారా నాయన, నాకు వెయ్యిరా. వాడు తిన్నాడు. అంటే ఇన్ని పట్టింపులు ఉంటాయి. గుడ్డును పొట్లకాయ కలిపి తినొద్దు ఒక పట్టింపు, ఎదవ పట్టింపు. ఏమైంది? అది పామట, ఇది గుడ్డట, పిచ్చి కాకపోతే. అవునండి. ఇది సలవ చేస్తుందట, అది వేడి చేస్తుందట. చేపల కూర వేడట, పెరుగు సలవాట. పిచ్చి సిద్ధాంతాలు కాకపోతే. నాకేమీ కాదురా నాయన, చిన్నప్పటి నుండి తింటున్నా, బ్రహ్మాండంగా లాగిస్తే. వెయ్యిరా అంటే వాడు వేయడు. చివరికి తిడితే వేసాడాడు. అగో అంతకాడికి తెచ్చుకున్నాడు.
అంటే లోక సంబంధమైన సిద్ధాంతాలకేమో ఎక్కడ లేని లోపడ్డం. అబ్బో ఇట్ట చేతి అట్టయిది, అట్ట చేతి ఇట్టయిది, ఈ భయం ఉంటుంది. దేవుడు చూస్తున్నాడన్న భయం ఉండదు, అబద్ధం ఆడకూడదన్న భయం ఉండదు, పొరుగు వారికి కీడు చేయకూడదన్న భయం ఉండదు, ద్రోహం చేయకూడదన్న భయం ఉండదు, మోసం చేయకూడదన్న భయము ఉండదు. కాబట్టి దేవుని వాక్యం అంటూ ఉన్నది, ఓ ఫర్ ఒబీడియన్స్, ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి విధేయులై ఉండాలి, అంతేగాని ఏ రకంగా ఉండకూడదు, ఏ రకంగా ఉండకూడదు, లోకానికి విధేయులుగా కాదు. అర్థమైందా? ఫూల్స్ విల్ ఒబీడియంట్ టు ద వర్డ్. అవునా? ఫూల్స్ విల్ ఫాలో ద ఫాల్స్ ప్రీచర్స్. ఫూల్ అన్న మాట కదే. వాళ్ళు ఎవరిని వెంబడిస్తారట? అబద్ధ బోధకుల్ని, లోకమును వెంబడిస్తారు. ఎవరికి లోబడతారట? లోకమునకు, లోక సిద్ధాంతాలకు, లోక పద్ధతులకు లోబడతారట. ఇంకో స్పెల్లింగ్ ఏంట్రా? ఇంకో ఓ ఉందా? ఇంకో ఓ అంటే ఏంటో చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం అంటూ ఉన్నది కదా, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయంలోనే. ఆమేన్. యేసయ్యకే మహిమ కలుగును గాక. అనదర్ ఓ మీన్స్ ఒమిట్, అంటే విడిచిపెట్టేసేస్తారు. దేవుని వాక్యాన్ని వింటారు కానీ ఫూల్స్ విల్ ఒమిట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విన్నట్టే వింటారు. దేవుని వాక్యం అంటది, మీరు వినుటకు మాత్రమే వినువారుగా ఉండక వాక్యానుసారంగా జీవించండి, నడుచుకోండి అని చెప్తా ఉన్నది. వాక్యం విన్నంతసేపు హృదయంలో ఎక్కలేని భయం ఉంటుంది, గద్దింపు ఉంటుంది. వామ్మో ఇక నుంచి మారిపోవాలి, మంచిగా జీవించాలి అనుకుంటా. బట్ సడన్లీ ఏం చేస్తా? ఆమె అనేలోగా అన్నీ వదిలేస్తారు. ఫూల్స్ విల్ ఒబీట్. ఫూల్స్ ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని విడిచిపెడతారు. అసలు యాక్చువల్గా విడవాల్సింది ఏం చెప్పండి? లోకమును, పాపమును, పాపపు అలవాట్లను కదా. దేవుడు ఏం వదిలేయమంటున్నాడు? లోకపు అలవాట్లు వదిలేయండి, పాపం వదిలేయండి, చెడుతనం వదిలేయండి, అబద్ధాలు వదిలేయండి, మోసం వదిలేయండి అంటూ ఉన్నారు. వాటిని విడిచిపెట్టరు కానీ దేని వదిలేస్తారు? ఈరోజు చాలామంది బాప్తిస్మం తీసుకోవడానికి వెనకాడడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళ అలవాట్లను వదిలేలేక, వాళ్ళ అలవాట్లను విడిచిపెట్టలేక, వాళ్ళ చెడు స్వభావాలను విడిచిపెట్టలేక. అవునా? దే డోంట్ వాంట్ టు ఒమిట్, బట్ ఇన్ ఫ్యాక్ట్ దే హ్యావ్ టు ఒమిట్ ద సిన్. పాపమును విడిచిపెట్టాల్సి ఉన్నది. ఫూల్స్ దే డోంట్ ఒమిట్ ద సిన్. అది ఇంకా ఫుల్ స్పెల్లింగ్ ఏంట్రా? ఏముంది? ఎల్. ఎల్ మీన్స్ వాట్ బైబిల్ సేస్. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం అంటూ ఉన్నది కదా. చూడండి, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు. డోంట్ లవ్ ద ఎర్త్లీ థింగ్స్. అవునా? అనదర్ ఎల్ మీన్స్ లవ్. భూ సంబంధమైన వాటిని ప్రేమించకండి, కానీ ఏం ప్రేమించాలి? పైనున్న వాటిని ప్రేమించండి, దేవుణ్ణి ప్రేమించండి, దేవుని ప్రేమను కలిగి ఉండండి. కానీ భూ సంబంధమైన వాటిని మాత్రం మీరు ప్రేమించకండి, ప్రేమించకండి. వాటిని ఆశపడకండి. ఎందుకంటే ఒకనాడు భూమి గతించును, సూర్యుడు గతించును, చంద్రుడు గతించును, ఈ లోకమే గతించును. కొత్త ఆకాశము, కొత్త భూమి తిరిగి ప్రారంభించబడును. గతించిపోయే లోకమును, లోకాశలు, లోక నటలను మీరు ప్రేమించకండి, ప్రేమించకండి. ఏం ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి, దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. పవిత్రమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. ఫూల్స్ విల్ లవ్ ద వరల్డ్. అవునా? అర్థమైందా? ఇప్పుడు ఫూల్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో ఏం చెప్పండి? ఏం నేర్చుకున్నారు? ఫాలో, obedience, omit and love. They follow the false preacher, the obedience to the wrong doctrines. Avuna? They omit the word of God and they love the world. పరలోకమును ప్రేమిస్తారు. అది మూర్ఖుల యొక్క లక్షణం, బుద్ధి లేని వారి యొక్క లక్షణం. అట్టివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడుగా ఉంటాడు. పేరుకు మాత్రం క్రైస్తవుడిగా జీవిస్తాడు కానీ వానలు, వరదలు అనే విపత్తులు వచ్చినప్పుడు, కష్టకాలం, శ్రమకాలం వచ్చినప్పుడు ఏమైపోతాడు? టాప్న పడిపోతాడు. నిలబడలేడు, శ్రమలకు నిలబడలేడు, తాళలేడు. అట్టివాడిగా గాక దేవుడు ఎలా ఉండమని మనల్ని కోరుతూ ఉన్నాడు. బీ ఏ వైజ్ మ్యాన్. బుద్ధి గల వాని వలె ఉండండి. వైజ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చూద్దాం. డబ్ల్యూ మీన్స్ వాక్ విత్ ద గాడ్. దేవునితో నడవాలట. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అంటూ ఉన్నది కదా.
మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క వరమే. దేవుని యొక్క కృప ద్వారా మనం రక్షించబడ్డాం. కాబట్టి దేవునితోటే మనం నడవాలి, లోకంతో నడవడానికి వీల్లేదు. వాయిస్ మ్యాన్ విల్ వాక్ విత్ ద గాడ్. జ్ఞానం గలవాడు బుద్ధిమంతుడు దేవునితో నడుచును అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉన్నది. వాయిస్ నెక్స్ట్ స్పెల్లింగ్ ఏంటి? ఐ అంటే ఏంటో చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం ఏమంటుందో చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఆమేన్. ఐ మీన్స్ ఇన్స్ట్రక్షన్, అంటే ఉపదేశించాలి. వైజ్ మ్యాన్ దేవునితో నడుస్తాడు, దేవుని వాక్యంతో నడుస్తాడు. హీ విల్ వాక్ విత్ ద గాడ్ అని నేర్చుకున్నాం కదా. ఐ మీన్స్ ఇన్స్ట్రక్షన్, అంటే దేవుని యొక్క ఉపదేశములను వింటాడు. ఆ ఉపదేశానుసారంగా ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? మనం ఎలా నడవాలో ఉంది కదా, ఎలా నడవాలో ఉంది. లోకంలో ఎలా నడవాలి, పిల్లలు ఎలా నడవాలి, యవనస్తులు ఎలా నడవాలి, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, వృద్ధులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి, పెళ్లి కాని వారు ఎలా ఉండాలి, పెళ్ళైన వారు ఎలా ఉండాలి. దేర్ ఆర్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్. లోకంలో ఉన్న ప్రతి కేటగిరీకి సంబంధించిన వారి గురించిన ఉపదేశాలు ఉన్నాయి. ఎలా ఉండాలి, పెళ్ళి అనే ఉపదేశం, పెళ్ళికున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇల్లు కట్టుకోవాలి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి కదా, ఏదైనా ఒక గొప్ప కార్యం చేయాలి కృతజ్ఞత కూడిగా పెట్టాలి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, చనిపోయారు సమాధి చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, దినాలు చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి. ప్రతి దానికి కూడా ఒక ఉపదేశం ఉన్నది. లోకోపదేశాలు కాదు మనకు కావలసింది, దైవోపదేశాలు. ఆమేన్, హల్లెలూయా, యేసయ్యకే మహిమ కలుగును గాక. వాట్ ఈస్ అనదర్ వర్డ్? తర్వాత ఏంటి? వైజ్. ఎస్ మీన్స్ చూడండి, తీతుకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది కదా. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎస్ మీన్స్ స్పీచ్, బోధించాలి, బోధను వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. పాటలు పాడతారు, సపట్లు కొడతారు, అన్నీ చేస్తారు, కానీ వాక్యం టైంలో చిన్నగా జారుకుంటారు, నిద్రపోతారు, ఆలాపనలలో ఉంటారు. బోధన ఉండాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి, విన్న వాక్యాన్ని మనం ఇతరులకు కూడా బోధించగలగాలి. ఆమేన్. అసలు నువ్వు చక్కగా వింటే కదా వాడికి చెప్పడానికి. మనం ఇతరులకు చెప్పాలంటే ముందు మనం ఏం చేయాలి? చక్కగా వాక్యాన్ని వినాలి. కాబట్టి మనం బోధన ఉండాలి, ఇతరులకు దానిని బోధించాలి. బోధించేవాడు వాక్యానుసారంగా లేడనుకోండి, వినేవాడు ఏమంటాడు? ఓ ఇక పెద్ద చెప్పొచ్చినవులే, నాకు నువ్వే వాక్యానుసారంగా ఉండవు కానీ నువ్వే నాకు బోధిస్తావా? పిల్లలకి తల్లిదండ్రులు రకరకాల విషయాలు బోధిస్తారు. నాన్న అట్లా చేయకూడదురా, ఇట్లా చేయాలి చెప్తారా లేదా? పిల్లలకు నేర్పిస్తారా లేదా? వేడి వేడి గిన్నె ముట్టుకోకురా, చేతులు కాలుతాయి అని చెప్తారు. నువ్వేదో పరధ్యానంలో ఉండి చెవిలో ఫోన్ పెట్టుకొని అట్నే వేడి గిన్నె పట్టుకున్నావు అనుకో, వాడేమంటాడు? మా అమ్మే బుద్ధి లేనిదాయే, నాకు బుద్ధి గురించి బోధించి అనుకుంటాడు. అలా చిన్న చిన్న సంఘటనలే కాదు కానీ పెద్ద విషయాలు. అబద్ధం ఆడొద్దు అని పిల్లలకు నేర్పించే తల్లిదండ్రులు కూడా, పిల్లలకు నువ్వు బోధిస్తున్నావంటే ముందు అబద్ధాన్ని మనం విసర్జించాలి. నానా ఇలా చేయడం తప్పు అని బోధించే నువ్వు ముందు ఆ తప్పును చేయకుండా ఉండాలి. అవునా? పెద్దల్ని గౌరవించాలరా అని పిల్లలకు చెప్తావు. పెద్దల్ని గౌరవించాలనే పిల్లలకు చెప్పే నువ్వు మరి ఎవరి మీదనో ఆయాసపడి వాళ్ళ విషయంలో మనసులో కష్టపడి ఇంట్లో ఏమనుకుంటావు? టకటక టకటక మాట్లాడేస్తావు. మంచిది కాదురా, మీ పెద్దమ్మ అట్టరా, మీ మేనత్త ఇట్టరా, మీ మేనమామ అట్టరా, మీ బాబాయ్ ఇట్టరా, మీ పెద్దనాయన ఇట్టరా, ఏదో చెప్పేస్తావు టకటక టక. నువ్వని ఇప్పుడు ఏం చెప్తున్నావు? పిల్లోడికి మాత్రం ఏ బోధ చేస్తున్నావు? నానా పెద్దలను గౌరవించాలరా. ఏది? ఏ పెద్దలు? ఇందాక నువ్వు గునిగునే పెద్దలా? ఇందాక నువ్వు సరిగిన పెద్దలా? దట్స్ వై వెనెవర్ వి స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ చిల్డ్రన్ బీ కాషియస్. పిల్లల ముందు మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఉంటాయి కుటుంబం అన్న తర్వాత కొన్ని ఆయాసాలు ఉంటాయి, ఉండకుండా ఉండవు.
ఎందుకంటే ఉప్పు కారాలు తింటున్నాం కదా, ఉప్పు కారాలు తినేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రోషాలు ఉంటాయి. నేను పోతే పట్టించుకోలే, నన్ను బలకరించలే, ముతక చీర పెట్టింది, ఇట్లాంటివి ఏముండవు. అవి పెద్ద పట్టించుకునే విషయాలు, పనికిమాలిన విషయాలనే మనల్ని పట్టించుకుంటారు. గొప్ప గొప్ప విషయాలు ఏం పట్టించుకోరు. కానీ ఇలాంటి వాడి దగ్గర ఏమనుకుంటారు? సనుక్కుంటారు. అవునా? కామన్గా సరిగే పాయింట్ ఏంటి చెప్పండి? భార్య ఎవరి సనుకుద్ది? భర్త యొక్క అమ్మ నాయనను, భర్త యొక్క అక్క చెల్లెలను, భర్త యొక్క అన్నదమ్ముల్ని కామన్గా సనుగుతుంది, గునుగుతుంది. ఎందుకంటే భార్యకు నచ్చదు. భర్త యొక్క ఇంటి వారు భార్యకు నచ్చదు. ఇది లోకంలో జగమెరిగిన సత్యం. ఇదో పెద్ద వింతేం కాదు. దీనికోసం బుర్రజించుకోవాల్సిన అవసరం లేదు. వామ్మ నేను అట్ట కాదండి, నేను పెద్ద పత్తిత్తు అని ఈడ నా దగ్గర రాగాలు తీయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది జగమెరిగిన సత్యం. భర్తకు భార్య ఇంటి వాళ్ళు నచ్చరు, భార్య యొక్క అమ్మ నాన్నలు నచ్చరు, భార్య యొక్క అన్నదమ్ములు నచ్చరు, అక్క చెల్లెలు నచ్చరు. ద్వేషమేం కాదు, ఇది ద్వేషమేం కాదు. కానీ ఒక చిన్న చూపు, ఏముందిలే. భార్య భర్త యొక్క ఇంటి వాళ్ళని చిన్న చూపు చూస్తుంది, భర్త భార్య యొక్క ఇంటి వాళ్ళను చిన్న చూపు చూస్తారు. ఇది లోకములో జరుగుతున్న సాధారణమైన విషయమే కానీ అది పెద్ద వింతేమీ కాదు. దీన్ని అర్థం చేసుకున్నవాడు జ్ఞాని. హి విల్ బికమ్ ద వాయిస్ మ్యాన్. హల్లెలూయా. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఇది అర్థం చేసుకోనోడు ఏం మాట్లాడతారంటే, ఎంతసేపు మీ అమ్మోళ్ళు వస్తే మాత్రం అట్ట చూసుకుంటావు కానీ మా అమ్మోళ్ళు వస్తే గిట్ట చూసుకుంటావా అని గునుగుతాడు, సనుగుతాడు. అది యూనివర్సల్ ట్రూత్. అర్థమైందా? విశ్వమంతా ఎరిగిన సత్యం. కాబట్టి దాంట్లో పెద్దగా ఫీల్ అయ్యేది ఏమీ లేదు. భార్య అంటే గిట్లానే ఉంటారు అని వీడు అర్థం చేసుకోవాలి, భర్త అంటే గిలానే ఉంటాడు అని ఆమె అర్థం చేసుకోవాలి. అప్పుడు ఎక్కడ ఏ సమస్యలు ఉండవు. కాబట్టి ఆ రకంగా అన్నీ అర్థం చేసుకున్నప్పుడు జీవితం ఎలా ఉంటుంది? సునాయాసంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అది బుద్ధిమంతుడి యొక్క లక్షణం. దట్ ఇస్ ఎ వాయిస్. అర్థమైందా? ఆ బుద్ధిమంతుడి వల్ల ఉండాలి. బుద్ధి లేని వాళ్ళలాగా పంచాయతీలు పెట్టుకోదు. అందరూ ఇంట్లో నుంచి పోతారు, బాగానే ఉంటారు. కానీ ఇంట్లో ఉన్న మొగుడు పిల్లల్ని అనుకుంటూ కూర్చుంటారు. ఆ పాయింట్లో ఏముండదు. అందరూ వచ్చారు, ప్రోగ్రాం అయిపోయింది, వెళ్ళిపోయారు. మీరు ప్రశాంతంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఏ గొడవ ఉండదు. అదే జ్ఞానవంతుడి యొక్క లక్షణం. దట్స్ వై ఐ మీన్స్ ఇన్స్ట్రక్షన్ కదండి, ఉపదేశము. ఎస్ మీన్స్ స్పీచ్, బోధ. ఇతరులకు మనం బోధించాలి అంటే మనము దాన్ని పాటించే వారంగా ఉండాలి కదా. టీచరే టైంకి రాదు కానీ పిల్లగాళ్ళు లేట్ వచ్చిందని బయట నిలబెడితే ఏం టీచర్ అమ్మ, పిల్లలు కొద్దిగా లేట్ వస్తే ఏం చేస్తాం? బయట నిలబడరా, ఇంకా మా పీరియడ్లో అయితే గోడ కూర్చేయరా, షోలు పట్టుకోరా. ఇప్పుడు ఉన్నాయి అయ్యి, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఉంటే పేరెంట్స్ తాడ చేస్తున్నారు. కానీ మా చిన్నప్పుడు లేట్ అయితే మాత్రం మా టీచర్లు తప్పకుండా గోడ కూర్చేయించేటోళ్ళు. ఇంకా రకరకాల పనిష్మెంట్లు ఉన్నాయి. చెవులు పట్టుకోవాలా. మళ్ళీ చెవులు అంటే ఈ చేతితో కాదు, క్రాస్ అనమాట, క్రాస్ ఇయర్స్. ఈ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ ఇయర్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఇయర్. కామా వేసినావా చిన్నప్పుడు స్కూల్లో? ఇవన్నీ అనుభవాలు ఉండాలి, స్వీట్ మెమరీస్ చిన్నప్పుడు మనం స్కూల్లో చేసినాయి. తర్వాత ఈ రెండింటినీ కలిపి ఇంకో పనిష్మెంట్ ఉండేది. గోడ కుర్చీ వేయించి కాళ్ళ సందుల్లో నుంచి చేతులు ఈ చెవు పట్టుకొని ఆ చేతితో అబ్బో వేసినట్టుంది. అది భలే ఇట్టిట్టండి, బాగా గుర్తొచ్చి. ఒకసారి పిల్లలకి వేయించండి. ఈ రోజుల్లో పాపం స్కూళ్ళల్లో టీచర్లు వేయించట్లే, కానీ ఏదో కంటద వాక్యం చెప్పలేదు అనుకో, గోడ కూర్చేయడము. అవునా? మెమరీ వర్స్ తప్పు చెప్పినామనుకో నీకే అర్థమైందా? ఇట్లాంటివి చేయిస్తే చిన్న చిన్న మనం కూడా మనిషిపోతే ఎట్లా? ప్రాచీన కాలం నుంచి ఉన్న కొన్ని పనిష్మెంట్లు అంతరించిపోకుండా జాగ్రత్తగా ఆ కళలన్నింటినీ మనం కాపాడుకోవాలి. మన పిల్లలకు బోధించడం ఇస్ అ స్పీచ్. తర్వాత స్పెల్లింగ్ ఏంట్రా? ఈ అంటే ఏంటో చూద్దాం. చూడండి దేవుని వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ఏమంటుందో చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఆమేన్. ఈ మీన్స్ ఎటర్నల్. హల్లెలూయా. అనగా నిత్య జీవము. ప్రతి జ్ఞానవంతుడు కూడా తెలుసుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, ఒక దినాన మనం ఈ లోకాన్ని విడిచిపోతాం. కానీ అంత మాత్రాన మన జీవితం ముగించబడదు. మనకు మరొక లోకంలో మరొక జీవంలోకి మనం ప్రవేశిస్తాం.
దేవునితో పాటు నిత్యము జీవించే ఒక స్థానంలోకి మనము వెళతాం. పరిశుద్ధంగా దేవుని పోలి నడుచుకుంటే దేవునితో పాటు పరలోకంలోకి వెళ్ళగలం. పరిశుద్ధత లేకుండా లోకమును అనుసరించి అబద్ధములు, మోసములు, అక్రమాలు, తప్పులు, పాపాలు చేసి ఉంటే తప్పకుండా నిత్య నరకములోకి మనం పోగలం. బోత్ ఆర్ ఎటర్నల్. అది నిత్య జీవము, ఇది నిత్య నరకము కదండి. ఒకటేమో నిత్య జీవం, క్రీస్తును పోలి నడుచుకుంటే. ఫూల్స్ దేన్ని కోరుకుంటారు? నిత్య నరకాన్ని కోరుకుంటాడు. వాయిస్ జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు దేన్ని కోరుకుంటాడు? నిత్య జీవాన్ని కోరుకుంటాడు. ఈరోజు దేవుడు మన ముందు రెండు మార్గాలు ఇచ్చి ఉన్నాడు. వన్ వే ద ఫూల్స్ విల్ వాక్, అనదర్ వే ద వైజ్ మ్యాన్ విల్ వాక్. ఒక మార్గము బుద్ధి లేని వారు నడిచే మార్గం, ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడు నడిచే మార్గం. మరొక మార్గము బుద్ధిమంతుల మార్గం, జ్ఞానవంతుల మార్గం, వైజ్ మ్యాన్స్ వే. అది నిత్య జీవానికి నడిపిస్తుంది. ఎలా నడుద్దాం మనం? వాక్స్ లైక్ ఏ ఫూల్ ఆర్ వాక్స్ లైక్ ఏ వైజ్? ఏరా పిల్లలు చెప్పండి, ఎట్లా నడుద్దాం? వాక్ లైక్ ఏ వాయిస్, బుద్ధిమంతుల వలె నడుద్దాం. బుద్ధిమంతుల వలె నడిచేటట్లుగా మనం నడవాలి. మన పిల్లల్ని కూడా నడిపించాలి, ఆ మార్గంలో పెంచాలి. ముందు మన పిల్లల్ని నడిపించాలి అంటే వాళ్ళకు మార్గదర్శమైన మనమే ఆ మార్గంలో నడవాలి. అతి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.